నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి నీకు రక్షణ వచ్చింది అనుకోవడం నువ్వు తీసుకున్న చాలా రాంగ్ స్టెప్ అది. ప్రతిరోజు ఒక రూపాయి సాయం చేస్తానండి, ఏమనుకుంటున్నారు? మొన్న ఒక ఆయన అలాగే అంటున్నాడు, ప్రతిరోజు ఒక 10 రూపాయలు సాయం చేస్తానండి, ప్రతిరోజు ఎవరో ఒకరికి ఆహారం పెడతానండి, ప్రతిరోజు ఎవరో ఒకరికి వస్త్రాలు ఇస్తానండి, ప్రతిరోజు ఎవరో ఒకరికి సాయం చేస్తానండి, కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటారు సార్. నువ్వు పరలోకం వెళ్ళిపోయేది నువ్వు మంచి పనులు చేయడానికి కాదు, నువ్వు మంచి పనులు చేసావని కాదు. మంచి పనులు చేస్తే నువ్వు పరలోకం వెళ్ళలేవు. నీ నీతిని లేకపోతే నీకున్న దుష్టత్వాన్ని, నీలో ఉన్న పాపాన్ని తుడిచేది నీ మంచి పనులు కాదు, నీలో ఉన్న పాపాన్ని తొలగించేది యేసయ్య రక్తం. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఎవరు చెప్పండి, ఎవరు నిన్ను క్షమించగలరు? ఎవరు నీ పాపములు కడగలడు? యేసయ్య మాత్రమే. ఆయన రక్తం మాత్రమే. ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడితేనే నీ పాపాలు క్షమించబడతాయని గుర్తుపెట్టుకో. మరి ఎలా కడగాలండి? ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడైనా ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ యేసయ్య రక్తం ఉందా? లేకపోతే అమెరికా దేశంలో యేసయ్య రక్తం ఉందా? లేకపోతే మీ దగ్గర ఏమన్నా యేసయ్య రక్తం బాటిల్ ఉంటే ఇవ్వండి, 1 లీటర్ కొనుక్కుని మొత్తం స్నానం చేసేస్తానండి యేసయ్య రక్తం అనుకోకు. ఈ సహోదరి నువ్వు యేసయ్య రక్తంలో కడగబడాలంటే నువ్వేం చేయలేదు తెలుసా? నువ్వు ఉన్న చోటను మోకాళ్ళు వేయాలి. ఆమెను చెప్దాం గట్టిగా. నీ హృదయం విరగగొట్టబడాలి. ఆమెను చెప్దాం గట్టిగా. నీ మనస్సు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆమెను చెప్దాం గట్టిగా. నీ మనస్సు యేసయ్యను ఆహ్వానించి, అయ్యా నేను పాపిని, ఆమేన్, నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకమైన ఒప్పుకొని ప్రార్థన చేస్తావో ఆ సమయంలోనే, ఆ గడియలోనే నువ్వు యేసయ్య రక్తముతో కడగబడతావు. స్తోత్రం చెప్తాం గట్టిగా. నీ పాపాలన్నీ నా దేవుడు కడిగి వేస్తాడు.